ఆంటీ గారు సాగర్ వచ్చేసాడు. సాగరా? చిన్న వచ్చేసాడా? చిన్న వచ్చేసాడట. గంగా ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు? పద సాగర్. నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ అలా అనకు సాగర్. గంగా లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళక తప్పదు సాగర్. నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ప్లీజ్ గంగా అలా అనుకు, నేను ఎక్కడికి సాగర్, వెళ్ళలేదు. నీ మాట విను. నేను విన్నంటే విన్ను. సాగర్, ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ గంగా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు ఇంటికి రాననేసారుగా, మరి నాన్నగారు, నేను ఇక్కడికి సాగర్ని దించడానికి వచ్చాను బాబు. రేపు తను లండన్ వెళ్ళాలిగా. నా పోరాటం నేనే స్వయంగా పోరాడుకుంటాను. సాగర్ నా కారణంగా తన ఫ్యూచర్, తన కెరీర్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ధైర్యం మీద సామర్థ్యం మీద నాకెలాంటి సందేహం లేదు. నేను అనవసరంగానే గర్వపడ్డట్టున్నాను. నా కొడుకు పూర్తిగా నాలాంటి వాడే అనుకున్నాను. ఈ న్యాయ పోరాటాన్ని సగంలో వదిలేసి వెళ్తాడనుకోలేదు. అంకుల్, సాగర్ ఈ డెసిషన్ తీసుకోవడం మీకు ఇష్టం లేదా? సాగర్ లండన్ వెళ్ళడం, తన కెరీర్ ఆరంభించడం, తన లైఫ్ లో సెటిల్ అవ్వడం మీకు ఇష్టం లేదా? అరే, ఈ మాట వేరే అడగాలా? తనకెందుకు ఇష్టం ఉండదు? కన్న తండ్రి కదా. తన పిల్లల చదువు గురించి, భవిష్యత్తు గురించి చాలా బెంగపడిపోతాడు నిరంజన్. ఏ నిరంజన్, నీకు చిన్న గొప్పవాడు కావటం ఇష్టమే కదూ? అవునవును, ఎందుకు లేదు. తను వెళ్లాల్సిందే. గంగ కోసం ఇక్కడే ఉండిపోయి తన భవిష్యత్తు పాడు చేసుకుంటే దానికేం అర్థం ఉండదు. పైగా ఇక్కడ నేనున్నానుగా గంగకి సాయం చేయటానికి. అంతేగా సాగర్? చూసావా సాగర్, ఇప్పుడు అంకుల్ కూడా అదే మాట అన్నారు. నువ్వు వెళ్ళాలన్నారు. పద సాగర్, సామాన్లన్నీ ప్యాక్ లేదు చేసుకో. లేదు, గంగని దారి మధ్యలో ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి రాలేను. కాదు సాగర్, నువ్వు గంగా, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా. నీ పోరాటం ఒంటరిగా నీ పోరాడగలనని అనేసావుగా, డిసైడ్ చేసుకున్నావుగా. ఇక ఇప్పుడు నేనేం చేయాలో నన్ను డిసైడ్ చేసుకోనివ్వు. సాగర్, లండన్లో నువ్వు చదువుకుని నేను లండన్ తిరిగి వెళ్తాను. కానీ అంతకంటే ముందు నేను ఒక పని చేయాల్సింది. ఒక మంచి వకీల్ దొరకాలి. నీ కేసు పూర్తిగా సిద్ధం అయిపోవాలి. అలాగే నీ న్యాయ పోరాటంలో నీ గెలుపు ఖాయమేనని నాకు అనిపించాలి. అప్పుడే వెళ్తాను నేను లండన్కి. సుప్రియ వదిన మెయిల్ పంపించారే. గంగా, ఈ వీడియో చూడు, ఇది చూడు చూడు. 2 వేర్వేరు వీడియోలు కలిపి ఎలా ఒకటికి వచ్చేసారో చూడు. వంశీ దేని ద్వారా నా లైఫ్ని నాశనం చేయడానికి ట్రై చేశాడో దాని ద్వారానే నేను ఈ కేసులో విజయం సాధించొచ్చు. ఈ వీడియో మన కేసుకు చాలా పెద్ద సాక్ష్యంగా పనికొస్తుంది. ఈ సంగతి రాఘవయ్య గారికి చెప్పేద్దాం. అంటే నువ్వు రాఘవయ్య గారితో మాట్లాడేశావా? నాకు ఒక మంచి వకీల్ని చూసి పెట్టమని చెప్పాను ఆయనకి. అందుకని ఇది సాక్ష్యంగా చాలా ఉపయోగపడుతుంది. నువ్వు లాయర్ కావాలని ఆల్రెడీ చెప్పేశావా రాఘవయ్య అంకుల్కి? ఆయనకి కొంతమంది మంచి లాయర్లు తెలుసని చెప్పారు. తప్పకుండా ఏదో మంచి కబురు తీసుకొని వస్తారు. నువ్వు టీ తాగు, నేను ఇప్పుడే వస్తాను. గంగా, నేను వెళ్ళిపోయానంటే
నీకది బాధగా ఉండదా? అంటే నేను బాధపడకూడదని నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు ఆగిపోవద్దు సాగర్, తిరిగి వెళ్ళిపో. అవునండి, ఆ గంగా కేసు విషయం గురించే నేను నగరంలోనే చాలా సమర్థులైన ఇద్దరు లాయర్లతో ఆ సంగతి మాట్లాడేశాను. గుప్తా గారితో, శ్రీను గారితో. అంటే సాగర్ గంగ కేసు వాదించడం లేదన్నమాట. లేదండి, నా ఉద్దేశంలో మనం ఈ కేసు గురించి గుప్తా గారితో ఒకసారి మాట్లాడితే మంచిదనిపిస్తోంది. సాగర్ లండన్ వెళ్తున్నాడన్నమాట. ఒకసారి ఇంటికి రండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగేనండి. గంగ కోసం ఇక్కడే ఉండిపోయి తన భవిష్యత్తు పాడు చేసుకుంటే దానికేం అర్థం ఉండదు. పైగా ఇక్కడ నేనున్నానుగా గంగకి సాయం చేయడానికి. అంతేగా సాగర్? అంటే నేను బాధపడకూడదని నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు ఆగిపోవద్దు సాగర్. బెలూన్లు తీసుకోండి సార్. ఈ గులాబీ బెలూన్ చూసారా, చాలా బాగుంది కదా. వద్దు, నాకు అక్కర్లేదు. ఆగు. ఇది తీసుకో. నేనేం అడుక్కోవడం లేదు. నా మీద జాలి పడాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కొనుక్కోండి, లేదంటే మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి. చాలా ఆత్మాభిమానం నాకు. నేను కూడా ఆత్మగౌరవంతో ఉండాలా వద్దా? ఉచితంగా ఎందుకు తిండి తినాలి నేను? ఆగు. నీ పేరేంటి? మీనా. అందరూ నన్ను ముద్దుగా చిన్ని అని పిలుస్తారు. చిన్ని, స్కూల్కి వెళ్తావా? రోజంతా ఇదే పని చేస్తావా? చదువుకోవాలంటే డబ్బులు ఉండాలి కదా. మా నాన్నగారు చాలా పేదవారు, అందుకని నేను బెలూన్స్ అమ్ముకుంటున్నాను. దాంతో కొంచెం డబ్బు వస్తే అంతా కూడబెట్టుకుని పుస్తకాలు కొనుక్కుంటాను. నేను అప్పుడు చదువుకుంటాను. వెరీ గుడ్. అవును కానీ చిన్ని, ఇన్ని డబ్బులు కూడబెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకని నేను నీ చదువుకయ్యే ఖర్చు భరించొచ్చా? చూడు, ఇదేం ఉపకారం అనుకోకు, జాలిపడిచ్చేది కాదు. అప్పుగా ఇస్తున్నాననుకో, నువ్వు బాగా చదువుకుని పెద్దవుతావు కదా, అప్పుడు నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. నిజంగానా? అవును, నిజంగానే. అలా కాదు, కాగితం మీద రాసివ్వు. మా నాన్నగారు ఈ రోజుల్లో ఎలాంటి పత్రాలు లేకుండా ఎవరిని నమ్మకూడదని చెప్పారు. ఇప్పుడు అన్న మాట రేపు కాదంటేను? నేను సాగర్ని ప్రామిస్ చేస్తున్నాను, గంగా ఏం చెప్పినా తన మాటలన్నిటినీ నమ్ముతానని. ఎల్లప్పుడూ. ఇలా చేస్తే అవన్నీ ఖచ్చితం అయిపోతాయా? ఇది ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. నీకు ఎంఎంఎస్ చేయడం చాలా సరదా కదా, మాతో పోలీస్ స్టేషన్ పద. సార్, నేనేం చేయలేదు అసలు. ఈ గంగ అబద్ధం చెప్పి నన్ను ఇరికించాలని చూస్తోంది. నీ నిజరూపం అందరి ముందు బయటపడిపోయింది. ఇక నువ్వు నీకీ నేరం చేయడానికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా జైలుకెళ్ళిపోవాల్సిందే.